నమస్కారం. ముందుగా అలివేలు 2010 విద్యా పరిమళానికి స్వాగతం. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ తెలుగులో పబ్లిక్ ఎగ్జామ్స్ లో 98 ఆర్ 99 మార్క్స్ స్కోర్ చేయటం ఎలా అనే అంశంలో భాగంగా 6th రోమన్ నుంచి 10th రోమన్ దాకా హౌ టు ప్రజెంటేషన్, ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఏం చదవాలి, ఎలా రాస్తే 98 నుంచి 99 మార్క్స్ వరకు మనం తెచ్చుకోగలం అనే విషయాల గురించి నేటి క్లాస్ లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే క్లాస్ లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ లో 99 మార్కులు తెచ్చుకోవడం కోసం 1 to 5th రోమన్ దాకా గత కాలాంశంలో మనం చెప్పుకున్నాం అన్న విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తూ, ఈ రోజు 5th రోమన్ నుంచి 10th రోమన్ దాకా పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేటువంటి అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చూస్తే పబ్లిక్ ఎగ్జామ్స్ లో మనకి 6th రోమన్ 7th రోమన్ 6th 7th ఈ రెండు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ లో మనకి ఏంటంటే 6th రోమన్ వచ్చేసరికి 6వ ప్రశ్న వచ్చేసరికి పద్య భాగం నుంచి సంక్షిప్త ప్రశ్నలు, 7వ రోమన్ వచ్చేసరికి గద్య భాగం నుంచి సంక్షిప్త ప్రశ్నలు, ఐ మీన్ షార్ట్ ఆన్సర్స్. అంటే 6th రోమన్ పోయిటరీ షార్ట్ ఆన్సర్స్, 7th రోమన్ ప్రోజ్ షార్ట్ ఆన్సర్స్. అయితే ఎన్ని మార్క్స్ అంటే పద్య భాగం నుంచి 2 3 6, గద్య భాగం నుంచి 2 3 6. ఇది మీ అందరికీ తెలిసిన అంశమే. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, పద్య భాగంలో ఈ అకాడమిక్ ఇయర్ COVID-19 కారణంగా డిలేటెడ్ సిలబస్ అంటే 30% సిలబస్ రెడ్యూస్ చేసిన తర్వాత పొయిటరీలో మనకు ఉన్న లెసన్స్ ఏంటంటే 4 లెసన్స్. ఏంటవి? ధర్మ పరీక్ష, తిరునల ముగ్ధ భక్తి, శ్మశాన వాటిక అండ్ చెయ్యెత్తి జయకొట్టు తెలుగు కూడా. అయితే పద్య భాగంలో మనం 2 ప్రశ్నలే రాయాల్సి వస్తుంది. ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు, 2 3 6 మార్కులు. అయితే మీరు 4 పాఠ్యాంశాలు చదవాలా అని అడిగితే ఎనీ 2 లెసన్స్ మీరు చదువుకోవచ్చు. పొయిటరీలో కానీ ప్రోజ్ లో కానీ 6 మార్క్స్, మొత్తం ఇక్కడ 6 ఇక్కడ 6 12 మార్క్స్ తెచ్చుకోవడానికి ఎనీ 2 చదివితే సరిపోతుంది. ఏవైనా 2 లెసన్స్ తీసుకోండి. తిరునల ముగ్ధ భక్తి, ధర్మ పరీక్ష, తిరునల ముగ్ధ భక్తి, లేదా శ్మశాన వాటిక, చెయ్యెత్తి జయకొట్టు తెలుగు కూడా. దీంట్లో 2 లెసన్స్ మీరు చదువుకున్నట్లయితే మీరు 2 ప్రశ్నలు రాయగలుగుతారు. 2 ప్రశ్నలు మీకు చాయిస్ లో పోతే, లేదు మేము 3 ప్రశ్నలు రాద్దాం అనుకుంటున్నామంటే 3 పాఠ్యాంశాలు మీరు చదువుకోండి. అలాగే 7th రోమన్ కూడా గద్య భాగం నుంచి కూడా మనకి 2 ప్రశ్నలు రాయాల్సి వస్తుంది. ఆడు 4 ప్రశ్నలు ఇస్తాడు. 4 ప్రశ్నలు 6th రోమన్ 7th రోమన్ కూడా 4 ప్రశ్నలు ఇస్తాడు, 4 ఇస్తాడు. మనం రాయాల్సిన 2 రాయాలి, మిగిలిన 2 కూడా మనం చాయిస్ లో వదిలేయచ్చు. మరి గద్య భాగం కూడా హాసము హాస్యము, మహిళోద్యమ జనకుడు కందుకూరి, కలవారి కోడలు కలిగి కామాక్షి, మాట తీరు. ఈ 4 పాఠ్యాంశాల్లో ఇక్కడ 6 మార్కులు తెచ్చుకోవడం కోసం 2 పాఠ్యాంశాలు చదువుకుంటే సరిపోతుంది. అయితే మీకు ఇక్కడ ఇచ్చే సలహా ఏంటంటే, నేను ఎస్ఏ క్వశ్చన్స్ కి, సందర్భాలకి మీరు ఏ లెసన్స్ అయితే ఎంచుకుంటున్నారో 3 మార్క్ క్వశ్చన్స్ కూడా, ఈ 3 మార్కుల ప్రశ్నలు కూడా ఆ పాఠ్యాంశాలు ఎంచుకోవడం అనేటువంటిది కొంచెం మీకు సానుకూలమైన విషయం. అంటే మీరు సులభంగా వస్తాయి, సులభంగా రాయగలుగుతారు. కాబట్టి 6వ రోమన్ 7వ రోమన్ సంబంధించి 12 మార్కులు తెచ్చుకోవడానికి పద్య భాగంలో 2 పాఠ్యాంశాలు, గద్య భాగంలో 2 పాఠ్యాంశాలు మీరు చదివినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు తర్వాత ఎలా రాయాలి అంటే, ఇక్కడ 3 మార్క్స్ రాసేటప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్స్ లో వాల్యుయేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, 3 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి విషయ జ్ఞానానికి 2 మార్కులు, అక్షర దోషాలు, భావ ప్రకటనకి 1 మార్కు ఉంటుంది. అంటే ఇచ్చిన ప్రశ్నకి సరైన సమాధానం రాసేవా లేదా అనే దానికి 2 మార్కులు ఉంటాయండి. ఇంకొక మార్క్ దేనికంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ భావ ప్రకటన, అంటే మనం రాసేటప్పుడు చక్కగా ప్రజెంటేషన్ చేస్తున్నావా లేదా అనేటువంటిది. కాబట్టి ఆ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. విషయాన్ని రాసేటప్పుడు అంటే ఆన్సర్ రాసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పాయింట్స్ వైజ్ రాయడానికి ప్రయత్నం చేయండి.
కనీసం 4 పాయింట్లు రాసినట్లయితే మీకు చక్కగా 3 మార్కులు పడతాయి. ఇక్కడ కూడా నాకు రెండవ సలహా, మీకు నేను ఇచ్చే రెండవ సలహా ఏంటంటే, ఇక్కడ 2 మార్క్స్ 3 మార్క్ క్వశ్చన్స్ రాసేటప్పుడు కూడా ప్రశ్నకు ఆ సమాధానం రాసేటప్పుడు కవి పరిచయాన్ని కనుక మీరు పరిచయం చేసినట్లయితే ఇంకొంచెం వాల్యుయేషన్ చేసేవాడిని ఇంప్రెస్ చేసి పూర్తి స్థాయి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ రాసేటప్పుడు కవి పరిచయం రాయండి. కవి పరిచయం ఎలా రాయాలనేటువంటిది పద్యం రాసేటప్పుడు, ఎస్ఐ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎలా రాయాలో మీకు ఈ క్లాస్ 1 లో చెప్పుకున్నాం. అంటే కవి పాఠం మూలం రాస్తే సరిపోతుంది. ధర్మ పరీక్ష పాఠ్యాంశం నుంచి ప్రశ్న ఇచ్చారు 3 మార్క్ క్వశ్చన్స్ కదా మీరు రాయాలనుకున్నారు. అప్పుడు కవి పరిచయం ఎవరు రాస్తారు? కవి, తిక్కన, పాఠం ధర్మ పరీక్ష, మూలం మహాభారతం లేదా మహాప్రస్థానం, అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్స్ రాయండి, 4 పాయింట్లు రాయండి. చక్కగా మీకు 3 అవుట్ ఆఫ్ 3 మార్క్స్ వస్తాయి. కాబట్టి 2 కవి పరిచయం రాసేటప్పుడు ఆ ప్రశ్నకి పూర్తి స్థాయిలో కవి పరిచయం తెలిస్తేనే ప్రజెంట్ చేయండి, లేకపోతే ప్రజెంట్ చేయొద్దు. ఆన్సర్స్ కూడా పాయింట్స్ వైజ్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆన్సర్స్ రాసేటప్పుడు కొట్టివేతలు లేకుండా, అక్షర దోషాలు లేకుండా చక్కగా రాయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఒకటి దీంట్లో ఇక్కడ 2 6th రోమన్ 7th రోమన్ లో మనకి 12 అవుట్ ఆఫ్ 12 మార్క్స్ తెచ్చుకోవడానికి పాటించాల్సిన విషయాలు, దీంట్లో 2 పాఠ్యాంశాలు, దీంట్లో 2 పాఠ్యాంశాలు చదివితే సరిపోతుంది. మొదటి విషయం. రెండవది, పబ్లిక్ ఎగ్జామ్ లో దీనికి వాల్యుయేషన్ చేసేటప్పుడు విషయ జ్ఞానానికి 2 మార్కులు, అక్షర దోషాలు భావ ప్రకటనకి 1 మార్కు వేస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మూడవది, ఆన్సర్స్ రాసేటప్పుడు పాయింట్స్ వైజ్ రాయటం అనేటువంటిది మంచి పద్ధతి. 4వ అంశము, కవి పరిచయం కూడా రాయగలిగితే పూర్తి స్థాయిలో మార్కులు తెచ్చుకోగలుగుతారు. ఇవి 2 రోమన్స్. తర్వాత 8th రోమన్. 8th రోమన్ వచ్చేసరికి ఏంటంటే మనకి కవి పరిచయాలు. 8th రోమన్ కూడా మీకు ఎన్ని మార్క్స్ అంటే పబ్లిక్ ఎగ్జామ్ లో 6 మార్క్స్. 2 ఇద్దరు కవుల గురించి రాయాల్సి వస్తుంది. ఇద్దరు కవుల గురించి రాయాల్సి వచ్చినప్పుడు మరి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి దీనికి సంబంధించి అంటే, ఈ 8వ ప్రశ్నకు సంబంధించి ఎయిత్ రోమన్ సంబంధించి 8 ప్రశ్నలు ఉంటాయి. అంటే పద్య భాగంలో 4 కవులు, గద్య భాగంలో 4 కవులు, 8 ప్రశ్నలు ఉంటాయి. పబ్లిక్ ఎగ్జామ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఉంటాయి? 2 ప్రశ్నలు పద్య భాగం కవుల గురించి, 2 ప్రశ్నలు గద్య భాగం కవుల గురించి అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, అయితే పద్య భాగం చదువుకోండి లేదా గద్య భాగం చదువుకోండి, ఏదో ఒక భాగాన్ని డిపెండ్ అవ్వండి. అయితే చక్కగా మీరు 2 కూడా రాయగలుగుతారు. మొత్తం 8 చదవక్కర్లేదు. అలా అని పద్య భాగం 2 కవుల గురించి, గద్య భాగం 2 కవుల గురించి కాదు. అయితే పూర్తిగా పద్య భాగం కవుల గురించి చదవండి లేదా గద్య భాగం కవుల గురించి చదవండి. అప్పుడు మీరు చక్కగా ఏం చేయగలుగుతారంటే ఇక్కడ 2 ప్రశ్నలు కూడా రాయగలుగుతారు. కొంతమంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు కొన్ని పద్య భాగంలో 2 కవుల గురించి, గద్య భాగంలో 2 కవుల గురించి, లేదా అక్కడ 3 ఇక్కడ 3 చదువుతుంటారు. అవి అన్ని సందర్భాల్లో విజయవంతం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ కవి పరిచయాల్లో 2 ప్రశ్నలు పూర్తిగా రాసి 6 మార్కులు సాధించుకోవాలనుకునేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా మీరేం చేయాలంటే పద్య భాగం నుంచి కానీ గద్య భాగం నుంచి కానీ ఏదో ఒక భాగాన్ని ఎంచుకోండి. అప్పుడు మిగిలిన 2 కూడా చాయిస్ వదిలేసుకోవచ్చు. లేదు మాకు మొత్తం అన్నీ వచ్చి అనుకుంటే మంచిది. ఇక దీంట్లో రెండవది గుర్తుంచుకోవాల్సిన 99 మార్కులు తెచ్చుకోవడం కోసం గుర్తుంచుకోవాల్సినటువంటి 2వ అంశం ఏంటంటే, కవి పరిచయం రాసేటప్పుడు కవి పరిచయంలో ముఖ్యమైన విషయాల్ని మనం ప్రజెంటేషన్ చేయాలి. ఎలాంటి విషయాల్ని అంటే, కవి గురించి రాసేటప్పుడు కవి యొక్క కాలం, అతనికి కాలం అంటే అతని జన్మదినం కానీ, అతని కాలం శతాబ్దం కానీ, తల్లిదండ్రులు, అలాగే పద్య భాగం కవులు అయితే ఆస్థానం, వాళ్ళు ఏ ఆస్థాన కవులని, అలాగే ముఖ్యంగా కవి యొక్క రచనలు, కవి యొక్క బిరుదులు అవి ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. కవి యొక్క రచనలు ఖచ్చితంగా రాయాలి, కవి యొక్క బిరుదులు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయాలు ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి.
అప్పుడే మనకి కవి పరిచయాల్లో 3కి 3 మార్క్స్ కూడా మనం తెచ్చుకోగలుగుతాం. అక్కడ 2 ప్రశ్నలు కూడా రాయగలుగుతారు, చక్కగా మీరు 6 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అయితే తర్వాత రాసేటప్పుడు ఎలా రాస్తారంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయండి కవి పరిచయాన్ని. కవి, ఏ కవి? తిక్కన గారి గురించి రాయాలనుకుంటున్నారు అనుకోండి, తిక్కన అని పెట్టుకోండి, కాలం అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి, దాని ఎదురుగుండా అతని కాలం రాయండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుగుండా తల్లిదండ్రులు. బిరుదులను సైడ్ హెడ్డింగ్ పెట్టండి, దాని ఎదురుగుండా బిరుదులు 1 by 1 రాసుకుంటూ వెళ్ళండి. ఆ రకంగా మీ ప్రజెంటేషన్ చేసినప్పుడు చక్కగా 3కి 3 మార్క్స్, టోటల్ గా ఇక్కడ 6 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి కవి పరిచయాల్లో 8th రోమన్ లో 6 out of 6 తెచ్చుకోవాలనుకుంటే పాటించాల్సిన విషయాలు 3. 1, పద్య భాగం నుంచి కానీ గద్య భాగం నుంచి కానీ ఏదో ఒక భాగానికి సంబంధించిన కవులకు సంబంధించిన ప్రశ్నలు చదవాలి. 2వది, కవి పరిచయాలు రాసేటప్పుడు కూడా పాయింట్స్ వైజ్ గా రాయాలి. కవి పరిచయంలో ఆన్సర్స్ రాసేటప్పుడు ఎక్కువగా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది కవి యొక్క కాలాన్ని గుర్తుంచుకోవాలి, కవి యొక్క తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి, కవి యొక్క ఆస్థానం గుర్తుంచుకోవాలి, కవి యొక్క బిరుదులు, కవి యొక్క రచనలు, ఇవి ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక 3వది, అవి హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోవటం అనేటువంటిది మంచి విషయం. అలా చేసినట్లయితే ఇక్కడ మీకు 6 out of 6 ఖచ్చితంగా వస్తాయి. ఇంక తదుపరి 9th రోమన్. 9th రోమన్ వచ్చేసరికి మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ లో 9th రోమన్ ఏంటంటే లెటర్స్. పబ్లిక్ ఎగ్జామ్ 9th రోమన్ ఏంటంటే లెటర్స్. మీకు లెటర్స్ ఎన్ని మార్క్స్? మనకి 1 into 5 మార్క్స్, అంటే 5 మార్కులు. ఎన్ని లెటర్స్ ఇస్తారు మీకంటే 2 లెటర్స్ ఇస్తారు. 2 లెటర్లో మీరు రాయాల్సినవి 1 లెటర్ రాస్తే సరిపోతుంది, అది గుర్తుంచుకోండి. అయితే మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చదవాల్సిన లెటర్స్ ఎన్ని అంటే టోటల్ గా 5 లెటర్స్ ఉంటాయి. చాలా మంది మెటీరియల్స్ వాడుతూ ఉంటారు, గైడ్లు వాడుతూ ఉంటారు. ఆ మెటీరియల్స్ గైడ్లో మనకి మెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి, 10 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కానీ బాగా గుర్తుంచుకోండి, పబ్లిక్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ అవ్వేటప్పుడు కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకు ముఖ్యమైనది ఏంటంటే టెక్స్ట్ బుక్, పాఠ్య పుస్తకాన్ని ఫాలో అవ్వాలి. ఆ పాఠ్య పుస్తకాన్ని మీరు ఫాలో అయినట్లయితే టెక్స్ట్ బుక్ లో మీకు కేవలం 5 లెటర్స్ ఉంటాయి, 5 లేఖలు ఉంటాయి. ఆ 5 లేఖల్లో మీరు ఖచ్చితంగా 5 లేఖలు నేర్చేసుకోవచ్చు. కనీసం 4 లేఖలు నేర్చుకుంటే మీరు పబ్లిక్ ఎగ్జామ్ లో 1 గ్యారంటీగా రాయగలుగుతారు. మరి 5 లేఖలు ఏమిటి అంటే, 1 కళాశాల ప్రిన్సిపల్ గారికి లేఖ, 2 తల్లిదండ్రులకి లేఖ, 3 అధికారికి లేఖ. అధికారికి లేఖ అన్నప్పుడు ఏదైనా మనం ఒక సమస్య మీద రాయొచ్చు, మనకి ఏదో ప్రాబ్లమ్స్ మీద రాయొచ్చు. 4 ఉద్యోగానికి లేఖ, 5 స్నేహితునికి లేఖ. ఈ 5 లెటర్సే ప్రిన్సిపల్ గారికి, తల్లిదండ్రులకి, స్నేహితునికి, అధికారికి, ఉద్యోగానికి. ఈ 5 లెటర్స్, ఈ 5 లేఖలు కూడా మీరు చక్కగా చదువుకున్నట్లయితే ఈ 5 లేఖలు చదువుకోవచ్చు. 5 లేఖలు కనీసం 4 లేఖలు చూసుకున్నా మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో 5 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. కాబట్టి 9th రోమన్ లో 5 out of 5 తెచ్చుకోవడంలో మొట్టమొదటి విషయం గుర్తుంచుకోవాల్సింది లేఖలు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లేఖలే చూసుకోవాలి. ఎన్ని లెటర్స్ ఉంటాయంటే 5 లెటర్స్ ఉంటాయి. 2వది, లెటర్ రాసేటప్పుడు ఎట్లా రాయాలి? లెటర్ లో 5 out of 5 మార్క్స్ తెచ్చుకోవాలనుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీరు లేఖ రాసేటప్పుడు పేజీని సగంలో ప్రారంభించే ప్రయత్నం చేయకండి. లేఖ ఎప్పుడు కూడా మీకు ఎలా ఉండాలంటే, ఇది పేజ్ అనుకుందాం, మీరు రాసేటువంటి ఆన్సర్ షీట్ అనుకుందాం, ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎండ్ అయిపోయేలా ఉండాలి. అలా లేఖను రాసేటప్పుడు రాసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. కొంతమంది విద్యార్థులు సగంలో స్టార్ట్ చేస్తారు లేఖను, మిగిలినటువంటి భాగాన్ని తర్వాత పేజీలో తీసుకెళ్తూ ఉంటారు. అలా లెటర్స్ ని ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడికి ఎండ్ అయిపోయేలా ఒక పేజీని ఎంచుకోండి, ఆ పేజీ ప్రారంభంలో ప్రారంభించాలి, ఆ పేజీ ముగింపు వచ్చినప్పుడు అయిపోవాలి, అంత పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. ఇక 3వది, లెటర్స్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో తేదీ, ఊరు రాసినప్పుడు కామ, పునుష్ట అవి ఖచ్చితంగా పాటించాలి. వాటికి ఒక 1/2 మార్క్ వరకు మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో ఉంటుంది. అలాగే సంబోధన ఉంటుంది,
సంబోధన ఒక హాఫ్ మార్క్ ఉంటుంది. అలాగే బాడీ లెటర్ విషయ జ్ఞానానికి చాలా మంది కొంతమంది విద్యార్థులు ఏం చేస్తుంటే బాడీ ఆఫ్ ద లెటర్ ఎక్కువ రాస్తుంటారు, అదే ప్రాధాన్యం అనుకుంటుంటారు. దానికి మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో మహా అయితే 2.5 మార్క్స్ మాత్రమే ఉంటాయి. మిగిలిన 1.5 మార్క్ దేనికంటే 1.5 మార్క్స్ దేనికంటే స్టేషన్ డేట్ కి, అలాగే మీకు టిట్లు రాసినందుకు, చిరునామా రాసినందుకు ఉంటుంది. కాబట్టి విషయ జ్ఞానాన్ని కూడా బాడీ ఆఫ్ ద లెటర్ రాసేటప్పుడు ముఖ్యమైన విషయాల్ని రాసుకోవాలి. చేట భారతంలో ఎక్కువ రాయకూడదు. ఆ విషయాలను మీరు లెటర్స్ రాసేటప్పుడు గమనించుకోవాలి. 9th రామన్ మరొకసారి చూద్దాం. 5 out of 5 తెచ్చుకోవడానికి మొట్టమొదటి అంశం ఏంటంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి 5 లెటర్స్ చూసుకోవాలి. 5 లెటర్స్ తల్లిదండ్రులకి, కళాశాల ప్రిన్సిపల్ గారికి, స్నేహితునికి, అధికారికి, ఉద్యోగానికి. రెండవ విషయం, లెటర్ రాసేటప్పుడు ఒక పేజీని ఖచ్చితంగా ఎంచుకోవాలి. పేజీ మధ్యలో ఎప్పుడు కూడా స్టార్ట్ చేయకూడదు, ఎండింగ్ లో కానీ స్టార్ట్ చేయకూడదు. పేజీ స్టార్టింగ్ లోనే స్టార్ట్ చేయాలి, ఎండింగ్ వస్తే అయిపోయేలా చూసుకోవాలి. మూడవది, బాడీ ఆఫ్ ద లెటర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అంటే అది ఎక్కువ రాసేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలను రాసుకునేటట్టు చూడాలి. స్టేషన్ డేటు, అలాగే ఇట్లు, చిరునామాలు రాసేటప్పుడు మాత్రం చాలా ప్రాధాన్యత వహించాలి. అక్కడ ఫుల్ స్టాప్ లో కామాలు మాత్రం ఖచ్చితంగా పాటించి తీరాలి. అలా చేసినట్లయితే మీకు లెటర్ లో 9th రామన్ లో 5 out of 5 తెచ్చుకోవచ్చు. ఇక తర్వాత 10th రామన్. 10th రామన్ వచ్చేసరికి మనకి ఏంటంటే సందులు. 10th రామన్ వచ్చేసరికి మనకి సందులు మనకి ఎన్ని మార్క్స్ అంటే 4 మూలు 12. 4 సందులు రాయాలి. ఒక్కొక్క సంధికి 3 మార్కులు, టోటల్ గా 12 మార్క్స్. అయితే 3 మార్కులు ఎలాగా అంటే ఇచ్చిన పదాన్ని విడదీసినందుకు 1 మార్కు, అది ఏ సందో తెలిపినందుకు 1 మార్కు, సూత్రం రాసినందుకు 1 మార్కు. సో టోటల్ గా మనం 12 మార్క్స్ అందులో తెచ్చుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఎన్ని సందులు ఇస్తాడు, ఎన్ని సందులు రాయాలి, అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు మొత్తం 8 పదాలు ఇస్తారండి. 8 పదాల్లో మనం రాయాల్సిన 4 పదాలు రాస్తే సరిపోతుంది. 4 పదాలకి ఒక్కొక్క దానికి 3 మార్కులు, మొత్తం 12 మార్కులు. అయితే 8 పదాలు అసలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మనకు ఉన్నటువంటి సందులు ఎన్ని సందులు ఉన్నాయంటే 2 రకాల సందులు ఉంటాయి. ఒకటి సంస్కృత సందులు, 2 తెలుగు సందులు. 2 తెలుగు సందులు. మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడైనా సరే అయితే సంస్కృత సందులు లేదా తెలుగు సందులు ప్రిపేర్ అవ్వండి. ఏదో ఒకటి చూసుకుంటే సరిపోతుంది, మిగిలిన 4 చాయిస్లు వెళ్ళిపోతాయి. మాకు అన్ని వచ్చు అనుకుంటే ఓకే, సరే. లేదు మాకు కొంచెం క్లారిటీ కావాలనుకున్నప్పుడు సంస్కృత సందుల నుంచి 4 పదాలు ఉంటాయి, తెలుగు సందుల నుంచి 4 పదాలు ఉంటాయి పబ్లిక్ ఎగ్జామ్స్ లో మాక్సిమం. కాబట్టి మీరు అయితే సంస్కృత సందులు చదువుకోవచ్చు, లేదా తెలుగు సందులు చదువుకోవచ్చు. ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. రెండవది, దీంట్లో సంస్కృత సందులు అంటే ఏంటి, తెలుగు సందులు అంటే ఏంటి, ఆ విషయం మీకు తెలిస్తే సరే. లేదంటే కనుక ఒకసారి తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పుకోవచ్చు. సంస్కృత సందులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మనకు ఉన్న సందులు 4 ఉంటాయి. 1 సవర్ణ దీర్ఘ సంధి, 2 గుణ సంధి, 3 వృద్ధి సంధి, 4 యనాదేశ సంధి. ఈ 4 సందులు సంస్కృత సందులు. ఈ 4 సందులకు సంబంధించినటువంటి సూత్రాలు, ఆ 4 సందులకు సంబంధించినటువంటి ఉదాహరణలు మొత్తం ఈ 4 లెసన్స్ లో మీరు చదువుకున్నట్లయితే చక్కగా మీకు 4 ప్రశ్నలు రాసేయచ్చు అక్కడ. అయితే మీరు తర్వాత తెలుగు సందులు వచ్చేసరికి అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ఉకార సంధి, గసరదవాదేశ సంధి, సరళాదేశ సంధి, ఎడాగమ సంధి. ఇక్కడ ఒక 6 సంధులు ఉంటాయి. ఈ 6 చదువుతారా లేదా ఈ 4 చదువుతారా? లేదు 6, 4, 10 సందుల సూత్రాలు మాకు వచ్చండి, ఆ పదాలు మొత్తం మాకు వచ్చనుకుంటే మనం చక్కగా వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగు సందుల నుంచి 4 పదాలు, సంస్కృత సందుల నుంచి 4 పదాలు పబ్లిక్ ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు. మూడో విషయం, దీంట్లో సందులు అనేటువంటివి కేవలం పద్య భాగంలో ఉన్న పాఠ్యాంశాల నుంచి మాత్రమే వస్తాయి తప్ప గద్య భాగంలో నుంచి సందులు ఉండవు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగులో అన్న విషయాన్ని గమనించాలి.
కేవలం ధర్మ పరీక్ష, శ్మశాన వాటిక, తిన్నన ముగ్ధ భక్తి, చెయ్యెత్తు జేకొట్టు, తెలుగు. ఈ 4 పాఠ్యాంశాల్లోంచే తెలుగు సందులు సంస్కృత సందులు వస్తాయి. మీరు ఏదో ఒకటి ఫాలో అవ్వాలి. ఇక దీంట్లో 4వ విషయం, సంధి రాసేటప్పుడు చక్కగా మీరు ఏ పదాన్ని అయితే రాయగలుగుతున్నారో ఆ పదాన్ని ఎక్కించి ఆ పదాన్ని విడదీసి అది ఏ సందో రాసి కింద సూత్రం సైడింగ్ పెట్టి ఆ సూత్రం రాసి ఒక గీత కింద కొట్టారు. ఒక బాక్స్ లో రాసే ప్రయత్నం. కాబట్టి సందుల్లో 12 మార్కులు తెచ్చుకోవడానికి గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏంటండి, సందుల్లో సంస్కృత సందులు, తెలుగు సందులు ఉంటాయి. సంస్కృత సందుల్లోంచి 4 పదాలు ఇస్తాడు, తెలుగు సందుల్లోంచి 4 పదాలు ఇస్తాడు. దీంట్లో 2 ఏదో ఒకటి ప్రిపేర్ అయితే మనకు సరిపోతుంది. రెండవది కేవలం పద్య భాగం నుంచి మాత్రమే వస్తాయి. 3 రాసేటప్పుడు చక్కగా ఒక బాక్సుల్లో రాసేటట్టుగా చూసుకోవచ్చు. అయితే చక్కగా మీరు సైడింగ్స్ పెట్టేటప్పుడు, ఇన్వర్టెడ్ కామాస్ పెట్టేటప్పుడు గ్లిటర్ పెన్స్ అనేటువంటివి కూడా చక్కగా వాడచ్చు. రెడ్ గ్రీన్ తప్ప మిగిలిన వాడచ్చు. ఇక్కడ దాకా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మనం మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే సుమారుగా ఈ రోజు మనం పోయిట్రీ ప్రోజ్ 3 మార్క్ క్వశ్చన్స్ 12 మార్క్స్ చెప్పుకున్నాం. 12 మార్క్స్ తో పాటు కవి పరిచయాలు 6 మార్క్స్, 18 మార్క్స్ అయినాయి. ఇక్కడికి 18 to 5 23 ప్లస్ 12 35 మార్క్స్. ఈ రోజు క్లాస్ లో మనం చెప్పుకున్న మార్క్స్ ఏంటంటే 35 మార్క్స్. ఈ 35 మార్క్స్ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చక్కగా మీరు పాటించినట్లయితే 35 అవుట్ ఆఫ్ 35 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా తెచ్చుకోగలరు. ఇంక తర్వాత 11th రోమన్ సమాసాల దగ్గర నుంచి 16th రోమన్ ప్రోస్ 1 word ఆన్సర్స్ వరకు సుమారుగా ఇంకొక 25 మార్క్స్, 28 మార్క్స్, ఇంకో 30 మార్క్స్ దాకా ఉంటాయి. ఆ 30 మార్క్స్ తర్వాత కాలాంశంలో చూద్దాం. ఈ 35 మార్క్స్ కూడా ఈ రోజు కాలాంశంలో 6th, 7th, 8th, 9th, 10th రోమన్ సంబంధించి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు చక్కగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఇక్కడ అర్థం కానట్లయితే కనుక నాకు మరలా మీరు తెలియజేసినట్లయితే చక్కగా వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇవన్నీ మీరు చక్కగా ఫాలో అయ్యి పబ్లిక్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ క్లాస్ మీకు చక్కగా ఉపయోగపడుతుందని అనుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.